ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాక్. అకౌంట్ ఛార్జీలు భారీగా పెంపు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ తెలుసుకుంటారు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే లేదండి. మీరు లైక్ చేసిన వారైతే వీడియోని అందరికీ కూడా రీచ్ అవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్. ఎస్బీఐ శుక్రవారం వివిధ టెన్నులర్పై దాని మార్జిన్పై కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ట్రేడింగ్ అనగా రేట్ను 5 నుంచి 10 బేసిక్ పాయింట్లు అయితే పెంచింది. భారతదేశంలో రుణగ్రహీతలకు బ్యాంక్ రుణం అయితే ఇవ్వగల కనీస రేట్ను ఎంసీఎల్ఆర్ అంటారు. దీంతో ఆటో లేదా హోమ్ లోను వంటి కన్స్యూమర్ లోన్లు రుణగ్రహీతలకు మరింత భారం అయితే కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మానిటరింగ్ పాలసీ రివ్యూలో రెపో రేటు 6.5 వద్ద యథావిధిగా ఉంచాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ నిర్ణయాన్ని అనుసరించి ఇప్పుడు స్టేట్ బ్యాంక్లో ఎంసీఆర్ను పెంచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో ప్రకారం కొత్త రేట్లు 1 మంత్ టెన్యూర్కి 8.0%, ఇక తీవ్ర మంత్ టెన్యూర్కి 8.20%, 6 మంత్కు టెన్యూర్కి 8.55%, 1 సంవత్సరానికి 8.65%, 2 ఏళ్లకు 8.75%, 3 ఏళ్ల టెన్యూర్కి 8.85% అయితే ఉన్నాయి. పాలసీ రేట్లను మరింత పెరుగుతాయని ఆశించడం లేదని చెప్పారు. ఎంసీఎల్ఆర్లో ప్రస్తుతం పెంపులో గ్రోత్పై ప్రభావం చూపే అవకాశం అయితే ఉందని అభిప్రాయపడ్డారు.